ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చేయాలి మీరు. కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను. ఇందులో అగౌరవం ఎక్కడుంది? అది ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇనుడస్తమింపబోయిన అనగా బోధింపవలననప్పుడు నా మేల్కనునంతకు నుండక ఇనుడొనరగా అస్తాత్రికేగ నోడడే చెప్పుమా. ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే ఎంత ధైర్యం సూర్యుడికి! జరత్కారుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా ఆయనకి ధర్మలోపం వస్తుంది. కాబట్టి జరత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించని సూర్యుడు ఉండిపోతాడంతే. నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది. నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించడు. నా గురించి సూర్యుడు అంత భయపడతాడు. సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు నిద్రలేని నన్ను లేపావు అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు. ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. ఏమి ప్రారంధం ఎవరైనా ఊహిస్తారా అది? ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పైగా చెప్పాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళో అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది. అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవండోయ్. ఒక్కొక్కరు వివాహం చేసుకుంటే అసలు కామదృష్టి లేదన్న స్త్రీనే చేసుకున్నారు. హనుమ చేసుకున్నారు సువర్చనలు. అందుకే ఆమెకి కామదృష్టి లేదు, ఆయనకి కామదృష్టి లేదు. ఇద్దరు అలా ఉండి తరించారు. వాళ్ళు తరించారంటే వాళ్ళ స్థితి వేరు, ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. కాబట్టి బ్రహ్మచర్యంలో సన్యసించిన శంకరాచార్యుల వారికి బ్రహ్మచర్యము సంసారము ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన సన్యసించారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నగారు వాసుకి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనేమో ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదొక గొప్ప సంతోషంతో గొప్ప తృప్తితో ఉండేవారు. చాలు, మహాతేజోవంతుని యొక్క కుమారునకు నేను తల్లినయ్యాను, నా జన్మ సార్థకత పొందిందని తృప్తి పొందించేవారు వాళ్ళ రోజుల్లో. అంతకన్నా ఇంకా వాళ్ళకి కామోపభోగం మీద దృష్టి ఉండేది కాదు. కాబట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పూర్ణతేజుడు అపగత పాపుడు అపాకృత భవాను బంధుడు నిజ మాతా పితృపక్ష ప్రబల భయాపహుడు ఆస్తికుడు ఉదితుడై పెరిగే ప్రభన్. ఆ పిల్లవాడు ఆస్తికుడు అనబడేటటువంటి పేరుంచబడిన పిల్లవాడు ఆ జరత్కారు యొక్క గర్భంలో నుండి పుట్టాడు. ఆయన పూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అసలు పాపము తనకి